హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మందికి ఏదో ఒక సందర్భాల్లో ఎముకలు ఫ్రాక్చర్ కావడం, బోన్స్ విరగడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. లేదా ఎముకలు బలహీనంగా ఉండడం, లేదా ఎముకలలో కాల్షియం అనేది తగ్గిపోయి ఎముకలు పటుత్వం అనేది తగ్గిపోవడము, బోన్స్ పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడము, ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలతో ఇప్పుడు ప్రజలు చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎముకలు స్ట్రాంగ్గా లేకపోతే మనిషి సరిగ్గా నిలబడలేడు, సరిగ్గా నడవలేరు, రక్త ప్రసరణ సరిగ్గా జరగక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా సయాటికా, స్పాండిలైటిస్ ఇలాంటి సమస్యలు చాలా మందిని ఇప్పుడు వేధిస్తున్నాయి. సో ఇలాంటి అన్ని రకాలైనటువంటి బోన్ సమస్యలకు అంటే మన బోన్స్ కి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము. సో నవేడేస్ ఇది చాలా చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు కూడా ఇప్పుడు సరిగా నడవడానికి కూడా, సరిగా పరిగెత్తకుండా కూడా పిల్లలు చాలా బలహీనంగా ఉంటున్నారు. అంతేకాకుండా కొద్ది రోజుల అంటే కొంత వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు కూడా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ లాంటివి కూడా పిల్లలకి ఇప్పుడే అటాక్ అవుతున్నాయి. అండ్ కాల్షియం లోపం వల్ల మనం తినే ఫుడ్, కల్తీ వాటర్, కల్తీ ఎయిర్ ఇలాంటి అన్నిటి వల్ల కూడా పిల్లలు కూడా ఆరోగ్యం లేక బోన్స్ కూడా చాలా బలహీన పడిపోతున్నాయి. కాల్షియం తగ్గిపోతుంది. ముఖ్యంగా దీనివల్లనే చాలా రకాల సమస్యలు, యూరిక్ యాసిడ్ పెరగడాలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. సో అలాంటి వారికి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాను నేను. దీనికి కావాల్సిందల్లా నల్లేరు అనేది చాలా అద్భుతమైన ఆయుర్వేదిక్ మెడిసిన్. దీనిని మనము బోన్స్ ఎంత స్ట్రాంగ్ చేస్తుందంటే ఉక్కులాగా తయారు చేసినటువంటి శక్తి దీనికి ఉంది. ఫుల్ కాల్షియం అనేది ఈ నల్లేరులో ఉంది. ఇరిగిన ఎముకలను సైతం, సహజంగా ఎముకలు ఇరిగిపోతే 40 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. బట్ దీనిని కనుక మనం కరెక్ట్గా తీసుకుంటే 20 నుంచి 30 రోజుల్లోనే బోన్స్ అంటే చాలా స్ట్రాంగ్ గా తయారవడం జరుగుతుంది. అండ్ ఈ నల్లేరు పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. నల్లేరు మామూలుగా మనము కొబ్బరి పచ్చడా, గోంగూర పచ్చడా ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా నల్లేరును కూడా నేతిలో కానీ నూనెలో కానీ దూరగా వేయించి మనకు కావాల్సినట్టుగా అన్ని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియాలు అన్నీ వేసుకొని మనం దాన్ని పచ్చడిలాగా కూడా రెగ్యులర్గా మనం చేసుకుంటే పచ్చళ్ళు చేసుకుంటాం కదా అండి, అదే విధమైన పచ్చడిగా కూడా దీన్ని రోజు కొద్దిగా అన్నంలో తీసుకోవచ్చు. ఇకపోతే బలహీనంగా ఉన్నవారికి ఈ నల్లేరును తీసుకొని వచ్చి బాగా దంచి ఒక చిన్న ముద్ద, ఒక ఉసిరికాయంత ముద్దను వెన్నెలో కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి బోన్స్ అంటే చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ వాటి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడవలేకపోవడము, బలహీనంగా ఉండడము, పెయిన్స్, జాయింట్ పెయిన్స్, సయాటికా పెయిన్స్, స్పాండిలైటిస్ ఇలాంటి అన్ని సమస్యలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నల్లేరు చూర్ణం కూడా అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు అన్ని రకాల ఆయుర్వేద షాపులో నల్లేరు చూర్ణం. ఈ నల్లేరు చూర్ణాన్ని ప్రతిరోజు గోరువెచ్చటి పాలలో ఒక చెంచాడు పొడి వేసుకొని తాగుతూ ఉన్నా కూడా సరిపోతుంది. లేదా తేనెతో కూడా తీసుకోవచ్చు, లేదా నీళ్ళలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. నల్లేరు అనేది చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధం అండి. దీనిని చాలా రకాలుగా ఈ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడే వారికి మేము ఖచ్చితంగా సజెస్ట్ చేస్తుంటాము. బోన్స్ కి ముఖ్యంగా విరిగిన ఎముకలకు మంచి బలాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఏ రూపకంగా అయినా తీసుకోండి. కూర వండుకొని తినగలిగితే కూర వండుకోవచ్చు, పచ్చడి చేసుకుంటే మరీ మంచిది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదా ముద్దలాగా చేసుకొని అవసరం రోజు కూడా వెన్నతో కలిపి తీసుకున్నా కూడా ఇది ఎముకలకు, శరీరానికి చాలా మేలు చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఇస్తుంది. 12 సంవత్సరాల పైబడిన వాళ్ళ నుండి ప్రతి ఒక్కరు కూడా, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సహజంగా మనం ఎప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా టమాటా పచ్చడినో, సొరకాయ పచ్చడినో, బీరకాయ పచ్చడినో ఏదో ఒక పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, అదే విధంగా దీన్ని కూడా వాడుకోవచ్చు. దీనివల్ల టేస్ట్ ఉంటుంది, శరీరానికి మేలు కూడా చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా మన వీడియోలో చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కింద డిస్క్రిప్షన్ లో కింద స్క్రోల్ అవుతూ ఉంటాయండి మా నెంబర్స్. దానికి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించి అన్ని రకాల సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.